హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు నేను చింతపండు పులిహోర చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలానో చూద్దామా? ముందుగా కొంచెం చింతపండును నానబెట్టుకోవాలి. తర్వాత అది ఫిల్టర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలి. అందులో మెయిన్గా ఏంటి అంటే మెంతులు, జీలకర్ర, మిరియాలు 3 పౌడర్ చేసుకొని అవి వేసుకోవాలి. దాంతోనే టేస్ట్ బాగుంటుంది. సింపుల్గా అండ్ ఈజీగా వేసుకొని కలుపుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. పెద్దగా ఏముండదు. తినాలనిపించినప్పుడు, నోరు బాగాలేనప్పుడు కొంచెం పుల్లగా టేస్టీగా ఉంటుంది. తిననీకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మేము ట్రై చేసాం, చాలా బాగా వచ్చింది. చాలా యమ్మీగా ఉంది. పుల్లగా కమ్మగా. ఒకసారి ట్రై చేయండి.